జై శ్రీరామ్ అండి అందరికీ. సో నేను ఇప్పుడు కొన్ని విషయాల గురించి క్లారిటీగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎంత చెప్పినా తలలో మెదడు లేని వాళ్ళకి ఏ మాత్రం అర్థం కాదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, వీడియోస్లో నెగిటివ్ పీపుల్కి మాకు ఛాన్స్ లేదు, మా ఇంట్లో ఎవ్వరూ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు లేరు, ఆ నెగిటివ్ అంటేనే మాకు తెలియదు, అసలు మేము పెద్ద తోపులము తురుములము అన్నట్టు ఆ మహాతల్లి డైలాగుల మీద డైలాగులు అనమాట. అసలు నేను నిన్ననే చెప్పాను, అలాంటి మీలాంటి వేస్ట్ ఫెలోస్ మీద తీయాలన్న ఇంట్రెస్ట్ కానీ అంత ఓపిక కానీ ఇక్కడ ఎవరికి లేదమ్మా. మీరు చేసే ఘోరాలు అవి బయట పెట్టడానికి మాత్రమే ఇక్కడ పూనుకున్నాం, కానీ మిమ్మల్ని ఏదో హైలైట్ చేయడానికి కాదని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఈరోజు వీడియోస్లో నెగిటివ్ వాళ్ళు చెత్తగా మాట్లాడతారు, నెగిటివ్నెస్ తీసుకుంటారు, పాజిటివ్ వాళ్ళు ఉండరు అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నావు? వీడియోస్ చేసే వాళ్ళని అంటున్నావా, లేకపోతే వీడియోస్ చూసే వాళ్ళని అంటున్నావా, సబ్స్క్రైబర్స్ని అంటున్నావా, లేకపోతే మీ కొంపలో వాళ్ళని అనుకుంటున్నావా, ఎవరిని అంటున్నావో నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. ఆవిడ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు అని చెప్పి. ఎంత వద్దు 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 అనుకుంటున్నా, బలవంతంగా నువ్వు లేకపోతే నాకు పొద్దుపోదు, నువ్వు మాట్లాడాల్సిందే అన్న విధంగా అయితే మాటలు మాట్లాడి మనిషిని కావాలని రప్పిస్తున్నారనమాట. ఒక పక్క ఈ మహంకాళి గారే ఇలా ఏడ్చారు అనుకుంటే, ఇక అవతలు చూస్తేనేమో ఇంకా ఎవరో కావాలని రెచ్చగొట్టడానికి నిన్న వీడియోస్లో నువ్వు భయపడ్డావా అది ఇది ఎవరు భయపడతారు? అసలు ఏం చేశారని భయపడతారు? వాళ్ళు ఏమన్నా ఎమకింకర్లా, నేనేమన్నా తప్పు చేశానా నన్ను తీసుకుపోతారని భయపడడానికి? ఏం మనుషులు ఏం మాట్లాడతారు? భయపడేది ఇందులో అసహించుకొని పక్కకి వెళ్తే అది భయపడ్డం అవుతుందా? అంతేలేండి, మీకు అది అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అది భయపడ్డట్టు అనిపిస్తుందేమో. మీ లైఫ్లో మీరు అదే చేస్తున్నట్టున్నారు, అందుకని అందరికీ అదే వర్తిస్తుంది అన్నట్టు చెప్తున్నారనమాట. పైగా మేము అసలు ప్రపంచంలో నెగిటివ్నెస్ అనేదే మాకు లేదు, మేము లేస్తే పాజిటివ్నెస్సే ఉంటుంది, లేకపోతే మేము ప్యారెట్స్ని చూస్తాము, బర్డ్స్ని చూస్తాము అంటే ప్రపంచంలో ఎవరు ఇంకా కాకుల్ని కూడా చూడలేదండి? కాకుల్ని కానీ, కోకిలని కానీ, లేకపోతే పక్షుల్ని కానీ, రామచిలకల్ని కానీ ఇంక ఇవి ప్రపంచంలో ఎవ్వరు చూడలేదా అండి? ఆ ఊరు మాత్రమే, ఆ ఇల్లు మాత్రమే ఇంకా ఫేమసా? అంటే అక్కడికి వస్తేనేమో అసలు చాలా బాగుంటాయి అంటే కలర్ మార్చుకునే పక్షులు ఏమన్నా వాళ్ళ కొంప చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏంటి వీళ్ళలాగా, ఊసరవెల్లిలాగా? ఎందుకంటే వీళ్ళకి రంగులు మార్చడం అలవాటు కదా, ఊసరవెల్లి మార్చేటట్టు. ఎందుకులే అని సైలెంట్గా ఊరుకున్న తర్వాత కావాలని గిచ్చి గోకి మరీ లాగుతుంటే వీళ్ళ గురించి ఇంకా మాట్లాడక ఏం చేస్తామండి? అవసరం లేదులే అనుకునే వదిలేశాను. వదిలేసిన తర్వాత మళ్ళీ అబ్బాబ్బాబ్బా అసలు ఇంక మీకు ఎలా అంటే విపరీతమైన నవ్వులు వచ్చేస్తున్నాయి అన్నమాట. నవ్వులతో పాటు సెటైర్ వేయడం మొదలుపెట్టారు. నెగిటివర్స్కి మాకు ఛాన్స్ ఇవ్వము, మాలో ఎవ్వరూ ఉండరు. అవునమ్మా, మీలో ఎవ్వరూ ఉండరు. మీలో నెగిటివర్స్ కాదు ఉండేది, మోసం చేసేవాళ్ళు, ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటారు. మోసం చేసి మేము జాబులు ఇప్పిస్తాము, లేకపోతే మీరు ఈ బట్టలు కొనండి, ఈ జ్యువెలరీస్ కొనండి, ఈ సామాన్లు కొనండి, నైటీలు కొనండి, ఆఖరికి కమోడ్ల మీద వేసే టిష్యూస్ కొనండి, స్ప్రేలు కొనండి, ఇలాంటి దరిద్రపు నికృష్టపు అలవాట్లు మీకు ఉంటాయి. కానీ మాకు లేవమ్మా అలాంటి దరిద్రపు నికృష్టపు అలవాట్లు ఏవి. అవి మీ వరకే, మీలాంటి టాలెంటెడ్ ఫిల్లోస్కే ఉంటాయి అలాంటి నికృష్టపు తెలివితేటలు. మాకైతే ఉండవు. మా దగ్గర అంత కంపు పాజిటివ్నెస్ మాకు అవసరం లేదులేమ్మా. మా దగ్గర ఉంటే చాలు. మేము ప్రపంచంలో ఎక్కడా చూడనట్టు కాకుల్ని చూడడానికి మేము వీడియోలకు రాము, కోకిల్ని చూడడానికి వీడియోలకు రాము, అలానే రామచిలుకల్ని చూడడానికి, గద్దల్ని చూడడానికి, ఇలాంటి వాటికి రామమ్మా. మాకు మా ఈ ఊర్లు అంటారు, మాకు ఊళ్ళల్లో లేసామంటే మా చుట్టూతో అవే కనిపిస్తూ ఉంటాయి. మీరంటే ఇక జూలాగా ఏదో ఒక మీ కొంపలోనే 4 రకాలు ఉంటాయని చూపించుకుంటారేమో, కానీ మాకు అంత జూకి పర్యటించి మరి మీ కొంపలో చూడాల్సినంత కర్మ మాకు పట్టలేదు. ఏముందని చెప్పండి వీడియోస్లో? ఏమన్నా ఉందా? అది చూసి సంతోషించారు, ఇది చూసి సంతోషించారంటే ప్రపంచంలో ఎవ్వరు మన ఇంటికి రారా అండి? మన ఇంటికి ఎవ్వరు రారా? ఎవ్వరు ఉండరా మన ఇంట్లో? సరే, ఈ ముచ్చట అయితే మనం కాసేపు ఆగి చెప్దాం. నేను అసలు విషయం చెప్దామనుకుని కూడా మర్చిపోయాను. మళ్ళీ టైం అయిపోతే గుర్తుండదనమాట. నిన్న నేను వీడియోలో ఏం చెప్పానంటే, మీ స్కిన్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే సొల్యూషన్స్ కావాలన్నా నన్ను అడగమని చెప్పాను. సో ఫస్ట్ ఒక సిస్టర్ అయితే అడిగారనమాట, విటిలిగో సమస్య గురించి చెప్పండి మేడం, మీకు ఏమన్నా తెలిస్తే అని చెప్పారు. సో దాని గురించి నేను ఫస్ట్ అయితే కొద్దిసేపు అండి, ఎక్కువసేపు ఏం కాదు, కొద్దిసేపు ఆ మేడంకి సొల్యూషన్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను.
సో ఫస్ట్ అది ఎందుకు వస్తుందో కూడా తెలవాలన్నమాట. జన్యు సంబంధిత వాటి నుంచి అంటే జెనెటిక్స్ నుంచి కూడా కొంచెం మనకి ఆ సమస్య అనేది వస్తూ ఉంటుందన్నమాట. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిస్టర్, మీకు వచ్చేసి కూలింగ్ వెదర్లో ఉన్నప్పుడు ఆ విటిలిగో అనే సమస్య అనేది పెరుగుతుందా, లేకపోతే డ్రైగా ఉన్నప్పుడు అంటే ఎండలో ఉన్నప్పుడు సమస్య అనేది పెరుగుతుందా అనేది మీరు ఆలోచించుకోవాలి. దానికి తగ్గట్టు ఏంటంటే కొంతమందికి వేడి పడక ఎక్కువ కూలింగ్లో ఏసీల్లో కూర్చుంటారు. సో అలాంటి విపరీతమైన కూలింగ్ వెదర్లో కూడా ఇది బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట, స్ప్రెడ్ చేస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అలా అని ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఎండలో ఉన్నా కానీ అది పెంచుతుంది అనమాట సమస్య. ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు అబ్జర్వ్ చేయండి సిస్టర్. మీకు కూలింగ్లో ఉన్నప్పుడు పెరుగుతుందా, లేకపోతే బయట వర్క్లో ఉన్నప్పుడు పెరుగుతుందా, ఏ టైంలో పెరుగుతుంది, ఒకవేళ అవి కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మీకు తగ్గుతుందా లేదా అనేది మీరు గమనించుకోండి. సో ఇదేమి చర్మ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదండి. దయచేసి ఎవ్వరూ భయపడాల్సిన పని అయితే ఉండదు. వాళ్ళని ఏంటో దూరంగా పెట్టి చూస్తుంటారు, అది చాలా బాధాకరం. అది వాళ్ళకి జన్యు సంబంధిత లోపాల వల్ల వస్తుందేమో కానీ ఇలా అయితే రాదండి. కొంతమందికి అలా కాకుండా కూడా వస్తుంది. ఎలా అంటే మన బాడీలో మెలనిన్ అనే పదార్థం అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి చాలా మంచి ఎఫెక్ట్సే ఉంటుంటాయి. చాలామంది బ్లాక్ ఉన్నోళ్ళల్లో కూడా ఏం ప్రాబ్లమో అనుకుంటారు. మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అయినా సరే వాళ్ళు ఆటోమేటిక్గా బ్లాక్నెస్కి అయితే వచ్చేస్తారనమాట. అయితే మన నర్వ్స్ అనేవి లాస్ట్ డెడ్ ఎండ్ స్టేజ్లో కొన్ని రకాల రసాయనాలు వదిలినప్పుడు అవి మనకి సరిపోక కూడా మనకి విటిలిగో అనే సమస్య కూడా తలెత్తే ఛాన్సెస్ ఉందని చాలామంది ప్రముఖులు అయితే చెప్పారనమాట. చాలా చోట్లకు వెళ్తారు, మెడిసిన్ యూజ్ చేస్తారు, సోప్స్ మారుస్తారు, లేకపోతే రకరకాల సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారనమాట. అయితే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చాలా తక్కువ ప్లేసుల్లో దొరుకుతుంది. హోమియోపతి వాటిల్లో కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. పూర్తిగా నమ్మి వెళ్ళొద్దు. నమ్మి వెళ్ళినంత మాత్రాన పూర్తిగా సొల్యూషన్ దొరుకుతుంది అయితే నేను చెప్పట్లేదు. రీసెంట్గా ఒక ఛానల్లో అయితే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కానీ ఆఫ్లైన్ ఫెసిలిటీ కానీ మీరు ఏదన్నా తీసుకోండి. నాకు తెలిసి ఆఫ్లైన్ ఫెసిలిటీ బెటర్ ఎప్పుడైనా సరే ఒక ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము అంటే. అయితే డాక్టర్ డేనియల్ విటిలిగో అని మీరు టైప్ చేయండి సిస్టర్, ఛానల్ పేరు అది. మీరు ఆ ఛానల్ని 1-10 వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో చాలామంది కామెంట్స్లో కూడా రాసున్నారు, ఇంతకుముందు చూశాను నేను. సో ఆ ఛానల్కి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత వాళ్ళని ఫాలో అయ్యి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అయితే అవ్వండి సిస్టర్. చాలామందికి రిజల్ట్ అయితే బాగా వచ్చిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీరు ఒక్కసారి ఆ ఛానల్ని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే సజెషన్స్ తీసుకొని మీరు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే బాగా వస్తుంది. సో మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే లైఫ్ లాంగ్ నన్ను అయితే గుర్తుపెట్టుకుంటారు. ఒక సిస్టర్ నాకు సజెషన్ చేశారు, సో ఆటోమేటిక్గా నాకు ఇది తగ్గింది అని మీరైతే అనుకుంటారు సిస్టర్. సో మీకు తగ్గితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నన్ను నమ్మి ఒక సిస్టర్ వచ్చి నన్ను అడ్వైజ్ అయితే అడిగారు. సో నేను డాక్టర్ని కాకపోయినా సరే దాని గురించి సొల్యూషన్స్ అయితే చాలా వరకు తెలుసుకోగలిగాను. అందుకని మీకైతే ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మీరు ఆ ఛానల్ని విజిట్ చేసి మీ సమస్యకి సొల్యూషన్ అయితే తీసుకోండి సిస్టర్, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాగనే ఇంకెవరికైనా సమస్యలు ఉన్నా మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ అనిపించినా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొని వస్తాను. అవి 100% రిజల్ట్ వచ్చేవిగానే ఉంటాయి తప్ప రిజల్ట్ రానివి అయితే నేను చెప్పను అనమాట. ఇకపోతే అసలు విషయానికి వచ్చేసేద్దాం. ఇది సిస్టర్కి అడ్వైజ్ వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇకపోతే ఇవి అసలు విషయానికి వచ్చేద్దాం. ఇంకా అసలు ఇంట్లో మన వాళ్ళు ఉంటే అక్కడ ఎక్కడ లేని సంతోషం వస్తుంది. సంతోషం వస్తే వచ్చింది, కానీ పక్కన వాళ్ళని ఊరికే లాగి పట్టుకొని రావద్దు కదా. నన్ను ఎందుకు కదిలించాలి? నెగిటివర్స్, మా ఇంట్లో నెగిటివ్కి ప్లేస్ ఉండదంటే మరి అందరి కొంపల్లో నెగిటివ్ వేసుకొని కూర్చుంటారు. రామ్మ నీలాంటి పనికి మాలింది ఎవతో వచ్చి చెప్తుంది, మేమన్నీ డబ్బులు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటాం, నెగిటివ్ పీపుల్ని పొద్దుల్లేసిన దగ్గర నుంచి వీడియోస్లో చూస్తుంటామని రెడీగా కూర్చుంటారమ్మా. ఇంకా నెగిటివ్ పీపుల్ని ఆహ్వానించుకుంటూ ఏం మాట్లాడతారో. వయసు పెరుగుతుంది కానీ మైండ్ పెరగదు. ఏందో సెటైర్ వేసేయడం అనమాట. అంటే ఇది వెళ్ళిపోతా ఉంది కదా, నేను ఒక సెటైర్ వేస్తే ఇంకా నోరు మూసుకొని పడి ఉంటుంది, మాట్లాడదు అని ఏదో బిల్డప్ అనమాట. అంత తిక్కలోళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మా. మీరు సెటైర్ వేస్తే మేము తిరిగి మాట్లాడతామే తప్ప మాట్లాడకుండా మేము వెళ్ళిపోయేంత తప్పులు మేము ఇక్కడ ఏం చేయలే. తప్పులు చేసింది మీరు, మేము కాదు, అది గుర్తుంచుకోండి. మీరు తప్పులు చేసి పక్కన వాళ్ళ మీద మీరేదో చేద్దామని చూడకండి. పైగా వీళ్ళకి వీళ్ళే గొప్పలు చెప్పుకోవడం. అవునమ్మా,
ఇప్పుడు నెగిటివర్స్ అంటున్నావు, మీరేమో పాజిటివర్స్ అయినప్పుడు మరి మీ గురించి వీడియోలు కూడా అందరూ పాజిటివ్గా తీయాలి కదా, మరి ఎందుకని నెగిటివ్గా తీస్తున్నారు? మీ దగ్గర ఉండదు కదా అసలు నెగిటివ్నెస్, మీ దగ్గర అసలు ఏ తప్పులు చేయరాయే, మరి శుద్ధ పూసలాయే. ఎక్కడ ప్రపంచంలో తప్పులు చేయకుండా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మాత్రమేనాయే. మరి మీకు సపోర్ట్గా ఎందుకో ఎవరు చేయట్లేరండి వీడియోలు. మరి యువతల నెగిటివ్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అందరూ కూడా వాళ్ళ ఘోష్ అనేది వెళ్ళబోసుకుంటున్నారు. రీసెంట్గా చేసిన ఒక మేకప్కి సంబంధించో ప్రోడక్ట్ ఏదో తీసుకొని కూడా స్కిన్ ఏదో ప్రోడక్ట్ ఒకటి తీసుకొని కూడా 1200 2000 ఎంతో చెప్పారు. అయితే ఆ ప్రోడక్ట్ తీసుకొని కూడా అందులో దానివల్ల రిజల్ట్ రాక, డబ్బులు వెనక్కి రాక ఆ ప్రోడక్ట్ని పక్కన పడేసి ఒక ఆవిడ నష్టపోయారు. సో మరి దానికి ఎవరు ఆన్సర్ ఇస్తారు? ఒకళ్ళేమో అబ్బా ఎక్కడ లేని కలర్ పెట్టుకొని అక్కడ లైట్లు వేసుకొని చక్కగా మేము చూడండి పూసుకున్న తర్వాత ఎంత షైనింగ్ వచ్చిందో అని చూపిస్తారా? కొన్నోళ్ళేమో పిచ్చోళ్ళు అయ్యి అన్నన్ని వేలు పెట్టుకొని కొనుక్కొని తర్వాత వాళ్ళు సఫర్ అవుతూ కూర్చోవాలా? మీరేమో దండుకోవాలా, వాళ్ళేమో నష్టపోవాలా? ఇది ఎక్కడిది మరి? ఇది పాజిటివ్నెస్ ఉన్నోళ్ళు చేసే పనా? మరి ఇలా తవ్వుకుంటూ పోతే ఎన్ని వస్తాయి చెప్పండి? వీళ్ళు చేసిన అడ్డమైన పనులన్నీ రోజు ఎన్ని వస్తున్నాయండి. నాకైతే కంప్లైంట్స్ విపరీతంగా వస్తున్నాయి. నిన్న కూడా వచ్చాయి, ఆఖరికి మన ఛానల్లో కూడా వచ్చి పెట్టారు. పాపం ఒకళ్ళిద్దరు అయితే ఇంత నష్టపోయారండి, ఇలా జరిగింది అని చెప్పేసి పెట్టారు. ఈవిడే కాకుండా ఈవిడ సంతానాలు కూడా చక్కగా అన్ని మోసం చేసే అన్ని వీడియోలు పెట్టి అందరినీ ఫ్రాడ్ చేసుకుంటూ వీళ్ళు కూర్చుంటారా? మళ్ళీ పైగా నోరు తెరిస్తే అంట వీళ్ళంట పాజిటివర్స్ అంట, మిగతా వాళ్ళంతా నెగిటివర్స్ అంట. ఎలా చేస్తారు అని చెప్పేసి ఏమో నోటికి వచ్చిన అడ్డమైన కూతలు కూస్తే ఇక్కడ పడే వాళ్ళు ఎవ్వరు లేరు. నోరు మూసుకొని ఉంటే ఎవరైనా ఏమో పోనీలే ఎందుకులే అనేసి ఊరుకుంటారేమో, కానీ నోటికి వచ్చిన అడ్డమైన వాగుడు వాగితే ఇక్కడ ఎవ్వరు అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా లేరు. అది గుర్తుంచుకోండి. నేనేదో పోనీలే అసలు ఈ తలకు మాసిన వ్యవహారాలన్నీ ఎందుకు, ఆ దరిద్రపు కొట్టి వీడియోలు చూడడం దేనికి, నాకు అవసరం అసలు లేనిపోయింది, హాయిగా అందరికీ హెల్ప్ఫుల్ వీడియోలు చేద్దామని నేను డిసైడ్ అయితే నిన్న ఒకళ్ళని ఈరోజు ఒకళ్ళని ఏంది మీ నస? అసలు పోనీరా మనుషుల్ని ఎక్కడికి పక్కకి? మీ సోంబేరే వ్యవహారాలు చూసుకుంటూ కూర్చోవాలా మేము వీడియోల్లో? ఆఖరికి ఏ పని పాట లేనోళ్ళు దాదాపు ఒక 50,000 మంది దాకా మీ దరిద్రపు కొట్టి వీడియోలను చూస్తున్నారు కదా, చాలదా మీకు? ఇంకా యువతలోళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి అన్నంత బలవంతం ఎందుకు చేస్తారు? మీ మొహాలు మీరు వచ్చి అమ్మ ఇలాంటి వాళ్ళ వీడియోస్కి రిపోర్ట్లు కొట్టి పాడేయండి, దరిద్రం పోతుంది. పైగా నాకు ఎందుకు వచ్చి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఒకళ్ళైతే భయపడ్డావంట, నీ బొందభయంరా, జీవితంలో ఆ పదానికి అర్థం కూడా తెలియదు. ఈ అమ్మ సోంబేరేదో. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.